హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ నేను బ్లాగ్ చేసి చాలా మంత్స్ అయితే అవుతుంది. అండ్ డ్యూ టు సమ్ జాబ్ ఇష్యూస్ అండ్ నాకు నైట్ షిఫ్ట్ అయితే చేసేవాడిని. సో దాని తర్వాత ఆ యూట్యూబ్ చేయాలన్న ఫైర్ అయితే పోయింది. ఐ డోంట్ నో వై, బట్ రీసెంట్గా కొంచెం అయితే విల్ మేక్ అగైన్ ద వీడియోస్. అండ్ నేను మినీ సిరీస్ కూడా చేశాను, అది కూడా ఆపేసాల్సి వచ్చింది ఈ రీజన్స్ వల్ల. అండ్ డోంట్ నో, అండ్ లెట్స్ గో బై. ఇప్పటి నుంచి అయితే కన్సిస్టెంట్గా వీడియోస్ పెడతా. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ డైలీ వ్లాగ్స్, కాకపోతే వీక్ ఒక 3 వీడియోస్ అయినా చేయాలి. నేను ఎప్పుడు ఇందులోనే ఫెయిల్ అవుతున్నాను, ఐ డోంట్ నో వై, బట్ నో ప్రాబ్లం. ఇప్పటి నుంచి అయితే కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే చేస్తా. అండ్ దట్స్ మై ప్రామిస్ టు మీ. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అండ్ ఈరోజు డేలోకి వెళ్ళిపోతే, ఈరోజు మనం చేసేది లెగ్ డే. 3 కిలోమీటర్స్ వస్తుంది మా ఇంటి దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ. అండ్ అప్పుడు టైం అయితే 3 అవుతుంది. లెట్స్ గెట్ రెడీ. అండ్ ఈరోజు అయితే లెగ్ డే. లెట్స్ గెట్ దట్ క్వాడ్స్ పంప్డ్ అవుట్. లెట్స్ గో. నేనైతే జిమ్కి రెడీ అయిపోయా. అండ్ షూస్ అయితే వేసుకెళ్ళట్లే, ఈరోజు స్లిప్పర్తో వెళ్తున్నా. సో ఎందుకంటే లెగ్ డేస్ ఎక్కువ నేను షూస్ ప్రిఫర్ వెళ్ళినా సరే షూస్ తీసి సాక్స్ అన్నీ చేస్తా. అండ్ నా షూస్ కూడా నేను వచ్చిన వర్షానికి బాగా వెట్టగా అయిపోయినాయి, వర్షంలో తడిసిపోయి. బేర్ ఫుట్ మీద చేస్తున్నా జిమ్. అండ్ వీఆర్ రెడీ ఫర్ ద జిమ్. అండ్ టైం అయితే 3:30 అవుతుంది. బయట కొంచెం క్లౌడీగా అండ్ కొంచెం ఎండగా కూడా ఉంది. ఇంకప్పుడు ఇంకా లేట్ చేయకుండా జిమ్కి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గో. ఇప్పుడే మన జిమ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం గైస్. అండ్ ద టైమ్ ఇస్ అరౌండ్ 5 o'clock నౌ. అండ్ లెగ్స్ అయితే ఫుల్ ఎగ్జాస్ట్ అయినాయి. వర్కౌట్ వాజ్ 8 on 10 టుడే. అన్ని వేరియేషన్ అయితే కవర్ చేయలేదు, కానీ కొన్ని వేరియేషన్ అయితే కవర్ చేసా. బట్ జిమ్ అయితే చాలా ఖాళీగా ఉంది, చాలా పీస్ఫుల్గా చేసా వర్కౌట్. జనరల్గా ఈ రికార్డ్ చేసినప్పుడు గట్ట అందరూ అంటే చేస్తూ ఉంటారు, కానీ ఈరోజు అలాగే లేదు. అండ్ వర్కౌట్ అయిపోయింది. వీఆర్ గోయింగ్ టు హోమ్ నౌ. ఇంకా ఈవినింగ్ కలుస్తా. అండ్ ఫ్రైడేస్ అండ్ వాచింగ్ సమ్ యూట్యూబ్. దిస్ ఈస్ అవర్ పోస్ట్ వర్కౌట్ మీల్. అండ్ ఇట్స్ ఆల్రెడీ లేట్ నౌ. అండ్ సమ్ లైఫ్ లెసన్స్ ఆర్ ఎ టిప్. ఐ థింక్ ఎప్పుడైనా మనం వీడియో ఎడిట్ చేసిన ముందు మనం ఒక కంటెంట్ అనుకుంటాం, ఆ కంటెంట్ వచ్చిన వెంటనే ఎడిట్ చేసి పక్కన పెట్టుకోవాలి, కానీ ఆల్బమ్స్లో మాత్రం దాసి ఉండించకూడదు. సమ్వేర్ అరౌండ్ 48 వీడియోస్ నేను నా ఆల్బమ్స్లో ఉన్నాయి, వితౌట్ ఎడిటెడ్ అండ్ నథింగ్, రా ఫుటేజ్. నేను అవన్నీ వదిలేసి ఈరోజే షూట్ చేసింది ఈరోజే ఎడిట్ చేసి ఇప్పుడు ఎడిట్ చేస్తున్నా. సో ఇప్పటి నుంచి ఏదేమైనా సరే షూట్ చేసిన వెంటనే ఎడిట్ చేయాలి. That's for the video guys. See you in the next one.